వాస్తు ఫెంగ్షుయ్ నమ్మకాల ప్రకారం తాబేలు డిజైన్ ఉన్న సిల్వర్ లేదా పంచలోహ ఉంగరాన్ని ఐశ్వర్యం, దీర్ఘాయువు, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఉంగరాన్ని ధరించే విధానానికి కొన్ని నియమాలు ఉన్నాయని నమ్మకం. ఇంట్లో లేదా ధరించే ఆభరణాలలో వాస్తు, ఫెంగ్షుయ్ నియమాలను పాటించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. నేటి డిజిటల్ యుగంలోనూ సంప్రదాయ నమ్మకాలు, ఫెంగ్షుయ్ విశ్వాసాలకు ఆదరణ తగ్గలేదు. ముఖ్యంగా సిల్వర్ లేదా పంచలోహాలతో తయారుచేసిన తాబేలు డిజైన్ ఉన్న ఉంగరాలు ధరించడం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. ఫెంగ్షుయ్ శాస్త్రంలో తాబేలుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీన్ని దీర్ఘాయువు, సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ ఉంగరాన్ని కేవలం వేలికి తొడుక్కుంటే సరిపోదు. దీని వెనుక కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని విస్మరిస్తే నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఈ ఉంగరాన్ని ఏ విధంగా పడితే ఆ విధంగా పెట్టుకుంటారు. కానీ ఫెంగ్షుయ్ నిబంధనల ప్రకారం దీనికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఉంగరం ధరించేటప్పుడు తాబేలు ముఖ భాగం ఎప్పుడూ మన అరచేయి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ధరించడం వల్ల సంపద, సానుకూల శక్తి మన వైపు ఆకర్షించబడుతుందని నమ్ముతారు. ఒకవేళ తల బయటి వైపునకు ఉంటే మీ వద్ద ఉన్న పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుందని సంకేతంగా భావిస్తారు. అలాగే ఉంగరాన్ని పదే పదే తిప్పడం లేదా అనవసరంగా చేతితో కదిలించడం చేయకూడదు. ఏ రత్నం ఉంగరమైనా లేదా ప్రత్యేక లోహంతో చేసిన ఆభరణమైనా ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఫెంగ్షుయ్ నమ్మకాల ప్రకారం మనం ధరించే ఉంగరానికి మన వ్యక్తిగత శక్తి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మీ ఉంగరాన్ని ఇస్తే మీ సానుకూల శక్తి వారికి వెళ్లే అవకాశం ఉంది. మిత్రులు లేదా బంధువులు సరదాగా అడిగినా ఈ ఉంగరాన్ని వేరే వాళ్లకు ఇవ్వకూడదు. అదేవిధంగా వేరే వాళ్లు వాడిన ఉంగరాలను మనం ధరించడం కూడా దోషంగా పరిగణిస్తారు. ఈ ప్రత్యేకమైన ఉంగరాన్ని ధరించాలని భావిస్తే శుక్రవారం రోజున ఎంచుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ ఏదైనా కారణం చేత ఉంగరాన్ని వేలి నుంచి తొలగించాల్సి వస్తే దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పూజాగదిలో భద్రపరచాలి. ఉంగరం మెరుపు తగ్గకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దీనిపై ఎలాంటి గీతలు పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. పెద్దింటి శ్రావ్య హిందుస్థాన్ టైమ్స్లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. 1000కి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితమయ్యాయి. BA, BEd పూర్తి చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్సైట్లలో కంటెంట్ రైటర్గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. డిసెంబర్ 2024 నుంచి హిందుస్థాన్ టైమ్స్లో పనిచేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలుపెట్టారు. బాలబాట మాసపత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. 500 కైతికలు రాసి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శతపద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా 100 పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తాపత్రికల్లో, వెబ్సైట్స్లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు.